నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశానికి సంబంధించి గడిచిన 24, 48 గంటల నుంచి మనం చూస్తే ఎక్కడ చూసినా బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశమే తెరపైకొస్తా ఉంది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో దాదాపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని బతుకమ్మ చీరలను ఈ యొక్క మహిళలకు రేషన్ డీలర్ల ద్వారా, రేషన్ షాపులకు సంబంధించినటువంటి డీలర్ల ద్వారా ప్రతి మహిళలకు రేషన్ షాప్ దగ్గర నుంచి చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి గ్రామంలో సుమారుగా ప్రతి గ్రామానికి బతుకమ్మ చీరలనేది వెళ్ళినాయి. బతుకమ్మ చీరలు వెళ్ళడంతో పాటుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టిన పేరు బతుకమ్మ. అట్లాంటిది తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అని చెప్పేసి ఒక బ్రాండే ఉన్నది. అట్లాంటిది ఈరోజు బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కంప్లీట్‌గా కూడా చాలామంది వ్యతిరేకిస్తా ఉన్నారు. బతుకమ్మ చీరలకు సంబంధించి బతుకమ్మ చీరల పేరును మార్చుకుంటూ బతుకమ్మ చీరలను కాస్త ఇందిరమ్మ చీరగా పేరుగాంచిర్రు. ఇందిరమ్మ చీరగా పేరు మార్చి ఈ యొక్క బతుకమ్మ పండుగకి ఇవ్వాల్సినటువంటి చీరను సంక్రాంతి వరకు ఇద్దామన్నటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన ఇప్పటికే తెలంగాణ తల్లి చేతుల్లో విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి మన పాత విగ్రహాన్ని చూస్తే పాత విగ్రహం చేతుల్లో బతుకమ్మ సంబంధించినటువంటి బతుకమ్మ ఉంటుంది చేతులు. అలాంటి బతుకమ్మను ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో పెట్టినటువంటి ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేటువంటి కాంగ్రెస్ తల్లి విగ్రహంలో ఈ బతుకమ్మ చీర ఆ బతుకమ్మ కనిపించకుండా పోయింది. ఈరోజు కనుమరుగైనటువంటి బతుకమ్మను కనుమరుగు చేసిండ్రు. రేపు బతుకమ్మ చీరలను కనుమరుగు చేస్తూ ఉన్నారు. కంప్లీట్‌గా ఇందిరమ్మ చీరలు అని పెట్టడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా కంప్లీట్‌గా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క పేరు మార్పుకు సంబంధించిన దానిపైన పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. బతుకమ్మ ఇప్పుడు దాన్ని ఏ పార్టీకి సంబంధం లేదు కదా. ఏ పార్టీకి సంబంధం లేనప్పుడు పార్టీలకు సంబంధం లేనటువంటి పేరును బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అంశం. అలాంటి బతుకమ్మ చీరలకు సంబంధించి బతుకమ్మ చీరల పేరును ఎందుకు మారుస్తూ ఉన్నారని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పటికే తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క బతుకమ్మను మాయం చేసిర్రు. బతుకమ్మను కనుమరుగు చేసే ప్రయత్నంగానే కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉన్నదని చెప్పేసి విమర్శలు ఎగసిపడతా ఉన్నాయి. బతుకమ్మ పేరు నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ గతంలో బతుకమ్మలకు సంబంధించినటువంటి బతుకమ్మ విగ్రహాలను కూడా ప్రతి గ్రామాన చెరువుల దగ్గర ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టారు. ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు బతుకమ్మ పండగ తర్వాత ఇందిరమ్మ చీరలు ఏం చేసుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా వాపోతా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. పండుగ అయిపోయాక చీరలు ఏం చేసుకోవాలని చెప్పేసి మహిళలు ఫైర్ అవుతా ఉన్నారు. మహిళా సంఘాలతో పాటు అందరికీ కూడా చీరలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా పెద్దగా జరుపుకునే అంటే కంప్లీట్‌గా కూడా తెలంగాణలో సంక్రాంతి అంటే అంత పెద్ద డిమాండ్ ఏమి ఉండదు. సంక్రాంతి పండుగ దాదాపు ఏపీకి సంబంధించినటువంటి దాంట్లో ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతుంది. మన తెలంగాణలో నార్మల్గా సంక్రాంతి పండుగను ఏదో గొబ్బెమ్మల పండుగలతోని, ముగ్గులతోని కొంత నడిపించేస్తూ ఉంటారు. అప్పాలు అవి ఇవి చేసుకుంటూ. కానీ బట్ ఇక్కడేంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కార్యక్రమం, ఎంతో అద్భుతంగా జరుపుకునేటువంటి మహిళలకు సంబంధించి దాదాపు 9 రోజుల పాటు నిర్వహించేటువంటి బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలకం. తెలంగాణ అంటేనే మొదట ఎక్కడికి వెళ్ళినా కూడా తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ అన్నటువంటి బ్రాండ్ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి చీరలను ఇందిరమ్మ చీరలుగా పేరు మార్చి ఆ చీరలను తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడో అమాసకో పున్నానికో ఇస్తా అంటే ఎందుకు? అండ్ దాంతోపాటుగా గత ప్రభుత్వంలో ప్రతి మహిళలకు అంటే లబ్ధిదారులైనటువంటి మహిళలతో పాటుగా రేషన్ షాపులు, మహిళా సంఘాలలో ఉండేటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు, అదేవిధంగా రేషన్ షాపులలో ఎవరైతే మహిళలకు సంబంధించిన పేర్లు ఉంటాయో ఆ ఇంట్లో ఎందరు మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఆ యొక్క చీరలకు సంబంధించినటువంటి అంశాల్లో కేవలం మహిళా సంఘాలకు మాత్రమే చీరలు పంపిస్తాం, మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకే చీరలు ఇస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కూడా మాట్లాడతాం. దీన్ని కంప్లీట్‌గా వ్యతిరేకిస్తున్నారంట కొందరు మహిళలు. దీన్ని కంప్లీట్‌గా కూడా బతుకమ్మ అంటేనే తెలంగాణకు పెట్టిన పేరు. అట్లాంటి బతుకమ్మ చీరలు ఇవ్వకుండా మళ్ళీ దాన్ని ప్రత్యేకంగా ఇప్పుడు మహిళా సంఘాలకు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మహిళలంతా ఫైర్ అవుతా ఉన్నారట. మరి బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం ఏమైనా మారుతుందా? రేపో మాపో ఎల్బీ స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకో ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి బతుకమ్మ పండుగకు సంబంధించి
వరల్డ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నారట. సుమారుగా 10,000 మంది మహిళలతో కలిసి ఎల్బీ స్టేడియంలో బతుకమ్మ కార్యక్రమాన్ని చేసేందుకు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. దాదాపు ఈ నెల 26, 27 తేదీలలోనో లేదా 28వ తేదీలో బతుకమ్మ పండుగలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఎల్బీ స్టేడియంలో గత బీఆర్ఎస్ హయాంలో ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున కూడా ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించేది. దానికి పూర్తి స్థాయిలో కూడా మాజీ ఎమ్మెల్సీగా మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో దాన్ని నిర్వహించేది, దగ్గరుండి నిర్వహణ చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల 29, 28 తేదీలలో ఒక డేట్ రోజు దీన్ని ఎల్బీ స్టేడియంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని 10,000 మంది మహిళలతో బతుకమ్మలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని సాధించడమే టార్గెట్ అని చెప్పేసి, ఇదే ఎజెండా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి చీరల అంశం మాత్రం ఇంతవరకు తెరపైకి తేల్తలేదు. అండ్ ఈ చీరలకు సంబంధించిన అంశంలో కేవలం మహిళా సంఘాలకే ఇస్తామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిపైన సుదీర్ఘంగా ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ చెప్తా ఉన్నది. బట్ ఆ ఆలోచించే నేపథ్యంలోనే పండుగ కూడా అయిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.